గతం కంటే ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వాలను ఎక్కువగా నమోదు చేయగలిగామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. కాకినాడ జిల్లాలో బీజేపీ నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కంటే ప్రస్తుతం బీజేపీ రాష్ట్రంలోనూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ కార్యకర్తల సంఖ్య అలాగే సభ్యత్వ నమోదు భారీగా పెరిగిందని అన్నారు. అలాగే నరేంద్ర మోడీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా తోడ్పాటు అందిస్తున్నారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పలు రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మన రాష్ట్రాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వారి ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో నడిపిస్తుందన్నారు. ఒక పక్క అమరావతి, మరోవైపు విశాఖపట్నం, ఇలా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి బాటలు వేసి యువతకు విద్య, ఉపాధి, వైద్యం ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవాలని ప్రయత్నానికి ప్రజలు కూడా కూటమి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో చిలుకూరి రామ్కుమార్, మాల కొండయ్య, వేటుకూరి సూర్యనారాయణరాజు, రంబాల వెంకటేశ్వరరావు, ముత్తా నవీన్, పెద్దిరెడ్డి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభోత్సవానికి నేను రావడం జరిగింది. సెప్టెంబర్ 1వ తారీఖు నుండి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అయితే ఈ లోపు దానికి కావాల్సినటువంటి ప్రశిక్షణ కావచ్చు, ప్రిపరేషన్ కావచ్చు, సమాయత్తం కావడం కావచ్చు, దానికోసం అని చెప్పి ఇక్కడ కార్యకర్తని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. కార్యకర్తల్లో ఉత్సాహం కనపడుతుంది. తప్పకుండా మేమందరం క్షేత్ర స్థాయిలో శ్రమించి పెద్ద సంఖ్యలో సభ్యుల్ని నమోదు చేస్తామని చెప్పి వారు తెలియజేశారు. కనుక రాబోయే కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంది.